వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా ఆదోల్ నియోజకవర్గం టెర్మినల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు. సామాజికవేత్త మిట్టపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో చలివేంద్రం. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్లో ఘనంగా రంజాన్ వేడుకలు. రంజాన్ పండుగ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించిన ముస్లింలు. రంజాన్ పండుగ సందర్భంగా దర్గా, మసీదులు, ఈద్గార్ల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత. మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట పట్టణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సమాజంలో మానవ హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు మానవ హక్కుల సంఘాలు మానవ హక్కుల్ని కాపాడతాయి. మానవ హక్కుల్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరావు మరియు వారి బృందం స్వస్తి శ్రీ విశ్వవాస నామ నూతన సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకొని అక్షర న్యూస్ టీవీ ఛానల్ వారు రూపొందించిన 2025 క్యాలెండర్లను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరావు, నక్క రమేష్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ సుద్దాల జగదీశ్వర్, దేవసింగ్ రాథోడ్, సంగెపు ముత్తు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సతీష్, శ్రీమతి సాతారం పద్మ, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మరియు శ్రీమతి శైలజ, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అక్షర న్యూస్ ఛానల్ అధినేత ప్రసాద్ గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ నేషనల్ కమిటీ, స్టేట్ కమిటీ మరియు జిల్లా కమిటీ వాళ్ళను ఇక్కడికి వారికి కార్యాలయానికి ఆహ్వానించి వారి యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. వారికి మేము ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు పత్రిక కానీ మేము మీడియా కానీ సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రతిదాన్ని మంచి కానీ చెడు కానీ ఏదైనా కూడా సమాజానికి ప్రజలకు తెలియజేయడంలో మీడియా ముందుంటుంది. దాంట్లో మన అక్షర ఛానల్ చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి జగిత్యాల హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళి ఇంత పెద్ద హైదరాబాద్ హెడ్ క్వార్టర్ నుండి 2 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో చాలా నిబద్ధతతోటి నీతి నిజాయితీగా ఈ యొక్క ఛానల్ను వారు నడపడం అభినందనీయం. వారికి మేము ప్రజల తరఫున మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రెండవది ఏంటంటే, ఇక్కడ మా ప్రాంతవాసి జగిత్యాల కాబట్టి మాకు ప్రతిదానికి ఆర్గనైజేషన్ కూడా అండదండగా ఉండాలని మేము వారిని కోరుతున్నాం. ఎందుకంటే మాకు మానవ హక్కులకు సంబంధించినటువంటిది ఎక్కడ హక్కులకు భంగం కలిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, అన్యాయం అనేది ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని మేము ఖండించడానికి ముందుంటాం. కాబట్టి మాకు మీడియా సపోర్ట్ కూడా చాలా అవసరం. వారిని మాకు ఎల్లవేళలా ఉండి మాకు సహాయ సహకారాలు మీడియా పరంగా అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ముస్లిం మతస్థులు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ రోజుతో ముగియని ఉండగా రంజాన్ పండుగ పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ళ బావి వద్ద గల ఈద్గా దగ్గర ముస్లింలందరూ ప్రత్యేక ప్రార్థనలు చేయగా వారిని జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ప్రత్యక్షంగా తెలియజేశారు. Gracias.
काम करो, हिम्मत से काम करो। प्रेस मित्रों और हमारे जीवन में सबको सलाम। आज जयंत्याल के तमाम मुसलमानों को ईद मुबारक पेश करता हूँ। मैं यहाँ के एमएलए के नाते, यहाँ के सरकार के तरफ से पूरे इंतज़ाम बेहतरीन तरफ से कराया गया है। टेंटा हो, यहाँ का पानी का इंतज़ाम, कूलर, छदर, यहाँ और खिले में भी करे, वैसे ही टीआर नगर में भी होने वाले हैं। गए से हफ्ते में 6 इफ्तार और ताम के साथ दिए। रायकल में टीआर नगर जहाँ गरीब लोग रहते हैं वहाँ भी जाके मैं कल हमारा इरादी ईद रहने के बावजूद भी शाम में 6:30 बजे वहाँ जाके वहाँ इफ्तार में बैठ के ताम शुरू करके आए थे। वैसे ही आज भी यहाँ सब हमारा बुजुर्गों को, नौजवान साथियों को, इमाम मुज़ाओं को, मौल साहब को सब मिलने के आया हूँ। इस वक्त मेरे साथ आए सब पूरे हमारा माइनॉरिटी लीडर्स, वैसे ही हमारे जयंत्याल टाउन के वाइस चेयरमैन उधर महासभा का काउंसलर्स, लीडर्स, सबको मैं शुक्रिया अदा करता हूँ। स्पेशली हमारा प्रेस रिपोर्टर्स जयंत्याल के एक अच्छा तरक्की के लिए, अमन के लिए हम सब लोग मिलकर जो काम कर रहे हो हमेशा हमेशा पब्लिक में ले आ रहे। आप सब लोगों को भी मैं फिर एक बार शुक्रिया अदा करता हूँ। रमज़ान महीने का पूरा हो गया कि रमज़ान महीने में आप अच्छा रोज़ा करके दुआ करें, ज़रूर कबूल हो के ये साल में भी अच्छा बारिश हो के तरक्की हो के अमन भी रहना। इस तरक्की में मुझे, मेरे को और मेरे साथियों को, गवर्नमेंट को, सरकार को जो ताकत मिलना बोल के भी सक्सेस होना, उसमें कामयाब होना बोल के भी आप सब लोग दुआ करें। आप सब लोगों को शुक्रिया अदा करें और एक बार ईद मुबारक। జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామానికి చెందిన సుమారు కొన్ని వందల ఎకరాల రైతులు అండగా నిలిచిన కొత్త చెరువు కొంతమంది గ్రావలి మట్టి మాఫియా వ్యాపారస్తులు, స్థానిక రాజకీయ నాయకులు అండదండతో చెరువులో ఉన్న మట్టిని దుర్వినియోగ పాలు చేస్తూ ఇటుక బట్టీలకు సైట్ ఫిల్లింగ్లను అమ్ముకుంటూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ఇరిగేషన్ అధికారులకు తెలిసే జరుగుతుందా లేక రాజకీయ నాయకుల అండదండతో జరుగుతుందా? ముఖ్యంగా గమనించాల్సింది చెరువు అధిక లోతు పెట్టి ప్రజలకు నష్టం తప్ప లాభం కూర్చే విధానాలు అక్కడ కనబడడం లేదు. ధైర్యంగా ముందుకు రాలేని అమాయక ప్రజల ఆవేదన. విశ్వవాసు నామ ఉగాది పర్వదినం సందర్భంగా శాసన మండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాలలో వారి నివాస ఇందిరా భవన్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం శ్రీమన్ శ్రీ నాంబి వేణుగోపాలాచార్య కౌశిక గారిచే నిర్వహించారు. ప్రప్రథమంగా భగవంతుని యొక్క దయా విశేషం చేత ఈ విశ్వావసాన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నాం. విశ్వావసాన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి యొక్క సుఖశాంతులతోని ప్రాణికోటి ప్రజలందరూ వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించుకుంటూ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం సంతాన సంపత్పర. భగవంతుడు అందరినీ దీవిస్తాడు. మొట్టమొదటిగా ఇలా జీవితురుగాక ఈ సంవత్సరం అంతా శ్రీ కళ్యాణ గుణావహం మీకు సంకల్పించినంత మాత్రం లోపల కళ్యాణ గుణములు అంటే శుభ పరంపర మేలు చేశారు.
84 చెప్పుకోమనుకోండి ఇప్పుడు. ఆయన ప్రజలకు ఒకవేళ రాజ్యానికే యుద్ధం వస్తే ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా రక్తపాతం లేకుండా యుద్ధం జరగాలి అని ఆకారం లేకుండా దివ్యమైనటువంటి ఒక అంటే అహింసాపరమైన యుద్ధ సాధన చేసి రాజ్య విస్తరణ చేశాడు మా. జగ్గంపేట స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో సమగ్ర శిక్ష కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాలకు సంబంధించి 31 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ విద్యార్థులకు అలింకో సంస్థ వారి వీల్ చైర్లను, సిపి చైర్లు, సోలేటర్లు, బ్యాటరీ సైకిళ్లు, ట్రై సైకిళ్లు, చెవి మిషన్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. నందమూరి తారక రామారావు గారు పార్టీని ఆవిర్భవింపజేశారు. అదే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీతోటే సామాన్యుడు చేరువుకు ప్రభుత్వ సహకారాలు అందడం జరిగాయి. ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే సామాజిక విప్లవం అన్నది ఎక్కడి నుంచో పుట్టదు. ఎన్టీఆర్ ఆలోచన ఎంత చిరు ఆలోచనలు అంటే ఆ రోజు కొట్ట నీడ ఈ మూడే ప్రామాణికంగా పెట్టి పార్టీని ప్రారంభించి అధికారంలోకి వచ్చి ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా కూడు గుడ్డ నీడ అనే దాన్ని లేనటువంటి ప్రతి ఒక్కరికి అందించినటువంటి తెలుగుదేశం పార్టీ మహనీయుడు ఎన్టీ రామారావు. ఆ సందర్భంగా మరి నా చేతుల మీదుగా ఇక్కడ జీవితంలో తల్లిదండ్రులు బాగా చూడాలనుకుంటే వీళ్ళ యొక్క ఈ డిజర్బుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటో తెలీదు. కానీ బాధను అనుభవించేది మాత్రం ప్రతి తల్లి తండ్రి. అటువంటి వాళ్ళకి ఎంతో కొంత ఎలుసుబాటు కల్పించాలి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ పరికరాలు ఇవ్వడం, వినిపించినటువంటి వాళ్ళకి ఇయర్ మెషన్స్, అలాగే అసలు నడవలేరు, ఎత్తుకుని మోసుకెళ్తేనే కానీ, ఇద్దరు మనుషులు ఉంటేనే కానీ వాళ్ళని ఒక దిక్కు నుంచి ఒక దిక్కుని తీసుకెళ్ళడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి వీల్ చైర్స్, కనీసం ఆ చైర్లో కూర్చోబెట్టి ఎదురుగుండా చూస్తున్నాం. ఆ తల్లి పడేటటువంటి బాధ పాపం వారికి ఏం తెలీదు. అయినా సరే తల్లి నేర్పించినటువంటి నేర్పరితనం వల్ల నాకు సెకండ్ ఇయ్యి అంటే సెకండ్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఏమీ తెలియనటువంటి వాడిని చెప్తే వినే పరిస్థితికి ఆ తల్లి నేర్పరితనమే తీసుకొచ్చింది. మరిది చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా ఉండకూడదు. అయితే ఇక్కడ ఈ జరగడానికి కూడా కారణం ఎక్కువగా మేనరికాలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డులో గల పార్టీ కార్యాలయంలో జగిత్యాల పట్టణానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 29 లక్షల రూపాయలను విలువగల చెక్కులను పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, క్యాదాసు నాగయ్య, బాలశంకర్, తాజా మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కరెంట్ షాక్ కలిగి చనిపోయిన వారికి కూడా 5 లక్షల రూపాయల చెక్ వచ్చింది. అది ఇప్పుడు ప్రొసీజర్గా లబ్ధిదారులు. రంజాన్ పండుగ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించిన ముస్లింలు. కేంద్ర ప్రభుత్వం వాక్ అమెండ్మెంట్ బిల్లులను ప్రవేశపెట్టడంతో కర్నూలు నగరంలో రంజాన్ పండుగ రోజున నల్ల బ్యాడ్జీలు ధరిస్తూ వాక్ అమెండ్మెంట్ బిల్లులను నిలుపుదల చేయాలని 10-50 వార్డులు కార్పొరేటర్లు యూనుస్ షేక్ మొహమ్మద్, మైనార్టీ రాష్ట్ర నాయకులు షరీఫ్లు తెలిపారు. వాక్ అమెండ్మెంట్ బిల్లులను నిలుపుదల చేసే వరకు దశల వారీగా ఆందోళన చేస్తామని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వాక్ అమెండ్మెంట్ బిల్లులను నిలుపుదల కొరకు తోడ్పాటు అందించాలని కోరారు.
నువ్వా కార్పెట్ అట్లా ఒక విషయం బ్యాక్ వస్తానా ఓకే ఈ పక్క రిలీఫ్ అవుతారు ओके अस्सलाम वालेकुम। आज हमारे रमज़ान की ईद के दिन, ईद उल फितर के दिन हम लोग हंसी खुशी से जो एक महीने से रोज़े रहते हैं वो रोज़े कंप्लीट कर ले को आज ईद की नमाज़ पढ़ लेके हम लोग सब भाईचारे से सब मिलकर रहना बोल के करनूल में बोल रहे हैं। ऐसा चल रहा भी करनूल में, इसीलिए मैं हर किसी का भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। और हम लोग हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट मोहन रेड्डी साहब से मिलने आए थे और मिलके उनसे ईद मुबारक की बात दिए उन लोगों का। उसके बाद हम लोग मिल के जाए। तू नाम क्या? शेख यूनुस बादशाह, 10th वार्ड कारपोरेटर, स्टैंडिंग कमेटी मेंबर करनूल। ये बैच लगाने का మోహన్ రెడ్డి అన్న గారితో అలాగే డిస్ట్రిక్ట్ నాయకులతో అందరితో కలుస్తాము. అదే వక్ఫ్ బోర్డు బిల్లు కూడా అది వక్ఫ్ బోర్డు చట్టం చేసేది కేంద్ర ప్రభుత్వం చాలా తప్పు, దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా. మా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా దానికి సపోర్ట్ చేయకుంది. అలానే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా చేయకుండా ఉంటే మా ముస్లింలకి ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. మేము మా తరపు నుంచి, మా పార్టీ తరపు నుంచి, నేను ఫ్లోర్ లీడర్గా, నా పేరు ఎస్టీ షేక్ అహ్మద్, నేను ఫ్లోర్ లీడరు, 50 వార్డు కార్పొరేటరు. మా కార్పొరేటర్ల తరపున కూటమి ప్రభుత్వానికి అడుగుతున్నాము చేయకండి అని. ओके थैंक तो आज देश के मुसलमानों और राष्ट्र के मुसलमानों, कर्नूल के मुसलमानों को सबको రంజాన్ ఈద్ ముబారక్. ఈరోజు రాష్ట్ర ప్రజానికము, దేశంలో ఉన్న ముస్లిం మైనార్టీస్ అందరూ ఈరోజు ఒక నిరసన కార్యక్రమము మేము పండగ చేస్తూ ముస్లిం మైనార్టీస్ మా మత పెద్దలు, గురువులు అందరూ కలిసి ఒక సైలెంట్ అంటే ఒక వైలెంట్ ఇవ్వాలని, ఎందుకంటే ఆశిస్తూ మరోసారి రాష్ట్ర ప్రజానికి, కర్నూలు ప్రజానికి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మీ పేరు? నా పేరు షరీఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఓకే అన్న కొంచెం బస్ బాయ్ కొంచెం ఫ్రీగా ఉండండి, నువ్వే కొంచెం ఫ్రీగా ఉండండి. మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట పట్టణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంలో నిర్వహించిన వేద పండితులు అనంతరం శ్రీదుర్గా భవానీ అమ్మవారిని మరియు ముత్యాల పోచమ్మ గుడికి కొండల రాముని గుడిలో జరుపుకున్న జాతరలో జరిగిన బండ్ల ఊరేగింపు కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటుంది. బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ రేణుకారెడ్డి ఆదేశానుసారం ఎస్ఐ శంకర్ పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు.
బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జగన్ శ్రీనివాస్, పెద్ద శంకరంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారెడ్డి మరియు పలువురు నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.